మెసేజ్కి నేను రిప్లై ఇస్తూ ఉన్నా వాట్సాప్లో. 2 days చార్జ్ చేసిన తర్వాత నాకు దొరికిన టైంలో నాకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఫేక్ గైస్ అని. ఓలా బైక్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లోనే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్. ఆ మెయిన్ ప్రాసెస్ పట్టుకుని వీళ్ళ లూప్ హోల్స్ ఎత్తికి ఇలాగా 999 రీతో రిజిస్టర్ అవ్వండి, బైక్ మీరు బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇలాంటి ప్రాసెస్ అనేది ఓలాలో లేదు నాకు తెలిసి. నేను కనుక్కున్న షోరూమ్ వాళ్ళని కూడా ఇలాంటిది ఏమైనా ప్రాసెస్ ఉందా, 999 పే చేసి వీళ్ళు ఛార్జ్ అడుగుతున్నారండి రిజిస్టర్ చేసుకోమని. ఇలాంటి ప్రాసెస్ ఉంటే ఒకసారి క్లియర్గా చెప్పరా అంటే అలాంటిది ఏమీ లేదండి, అది ఫేక్ యాప్స్, ఫేక్ లింక్స్ అన్నాడు. మీరు ఆన్లైన్లో బుక్ చేసే ప్రతి ఒక్కరికి ఓలాకి మనకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఏంటంటే ఒక సర్కిల్ ఓ అన్నట్టు ఉంటుంది. అది మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ, మీకు బాగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఓలా క్యాబ్స్ యాప్, ఏదైతే ఓలా క్యాబ్స్ యాప్ ఉందో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ దాంట్లోకి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మన 3 గీతలు కనబడుతూ ఉంటాయి.